హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్వితాస్ కిచెన్. ఈరోజు రెసిపీ క్యారమెల్ పాప్కార్న్. మన మూవీ థియేటర్స్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే ఈ క్యారమెల్ పాప్కార్న్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఈ క్యారమెల్ పాప్కార్న్ ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ క్యారమెల్ పాప్కార్న్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగు మందంగా లోతుగా వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ని తీసుకోవాలి. ఈ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత 1/3 కప్ డ్రై కార్న్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఈ కార్న్ సీడ్స్ మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ కార్న్ సీడ్స్ యాడ్ చేసుకున్న తర్వాత కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఈ కార్న్ సీడ్స్ కొంచెం లావుగా అవుతాయి, అలాగే పాపింగ్ స్టార్ట్ అవుతుంది. ఇలా పాపింగ్ స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఈ ప్యాన్ని అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకి కార్న్ సీడ్స్ వేస్ట్ కాకుండా అన్ని కార్న్ సీడ్స్ పాప్ అవుతాయి. ఒక 2 మినిట్స్ తర్వాత ఈ పాపింగ్ సౌండ్ ఆగిపోతుంది. ఈ పాపింగ్ సౌండ్ స్టాప్ అవగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా పాప్ అవుతాయని వెయిట్ చేస్తే పాప్కార్న్ మాడిపోతాయి. ఇలా పాపింగ్ సౌండ్ ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పాప్కార్న్ రెడీ. ఇప్పుడు ఈ పాప్కార్న్ని లోతుగా వెడల్పుగా ఉన్న ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న కార్న్ సీడ్స్ ఏమీ వేస్ట్ కాలేదండి, అన్ని కార్న్ సీడ్స్ కూడా పాప్కార్న్గా టర్న్ అయ్యాయి. ఇప్పుడు ఈ పాప్కార్న్ని క్యారమలైజ్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్లోకి మనము ఏ కప్పుతో అయితే కార్న్ సీడ్స్ తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ని ఒకే చోట యాడ్ చేయకుండా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడప్పుడు కదుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగును మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. షుగర్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని కదుపుకుంటూ ఈ షుగర్ అంతా కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ షుగర్ అంతా కరిగి ఇలా ఎల్లో షేడ్లోకి వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని దీనిలోకి ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి, అలాగే 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా బటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ బటర్ అంతా ఈ క్యారమిల్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. బటర్ అంతా క్యారమిల్లోకి బాగా కలిసిన తర్వాత దీనిలోకి 2 చిటికెళ్ళ వంట సోడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మనకి నురగగా వస్తుంది. ఇప్పుడు ఈ క్యారమిల్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాప్కార్న్లోకి క్యారమిల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పాప్కార్న్లోకి క్యారమిల్ యాడ్ చేసుకున్న వెంటనే ఫాస్ట్గా బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే గట్టి పడిపోతుంది. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని ఈ పాప్కార్న్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పాప్కార్న్ ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా బ్రేక్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ క్యారమిల్ పాప్కార్న్ రెడీ అయిపోతుంది. ఈ క్యారమిల్ పాప్కార్న్ని ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.